అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున ఎక్కువ సంభాషణలు, దీర్ఘకాలిక చర్చలు, నూతన ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన, ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులతో కలిసి సంప్రదించి వారి యొక్క సలహా సంప్రదింపులతో ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, లేకపోతే కొత్త నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే మీరు చేసే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే ఆకస్మికమైన పెట్టుబడులు, అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మంచి ఖర్చులే అయ్యే అవకాశం విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అది మీకు అనుకూలతనే సూచిస్తుంది. కానీ ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఆలోచనలు, వారసత్వ సంపదకు సంబంధించిన విషయాల మీద చర్చలకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ రెండింటికి సంబంధించిన విషయాలు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా కొంత చికాకుని కలిగించే అవకాశాలు లాంటివి, అనుకోని వ్యక్తుల జోక్యం వల్ల కూడా చికాకుల్ని ఎక్కువ అధికంగా ఉండడం వల్ల వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గృహంలో ముఖ్యంగా మీ యొక్క సంతానపరమైన విషయాలు, లేకపోతే మీ యొక్క కుటుంబ సంబంధించిన విషయాలకు సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా అది మీకు అసంతృప్తి కన్నా కూడా సంతృప్తే ఇచ్చే అవకాశాలు లాంటివి. అంటే వారి కొరకు మీరు ఖర్చు పెట్టినందుకు ఏ రకంగానూ చికాకులు లేకుండా ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాలు, భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి కొరకు కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, నూతన మిత్ర సంబంధాలు అంటే మైత్రి బంధాలు బలపడతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది మీకు ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడతారు. కానీ కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఆకస్మిక ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది కనుక అలాంటి కార్యక్రమాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఒకటి చేయాలి.